మహాలక్ష్మి పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఎన్నికలకు ముందు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఎక్స్ప్రెస్ బస్సుల వరకే పరిమితం చేశారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన నాటి నుండి ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తుండడం వల్ల తమకు నిల్చోడానికి స్థలం కూడా ఉండడం లేదని పురుషులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పురుషులు ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఆందోళన చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆర్టీసీ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది అంటే మహాలక్ష్మి పథకం తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రద్దీ విపరీతంగా పెరగడం వల్ల బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీ వినియోగిస్తున్న బస్సుల్లో చాలా వరకు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నవే. పల్లె వెలుగు బస్సుల్లోనూ దాదాపు సగం వరకు అద్దెకు తీసుకున్న వాటినే నడిపిస్తోంది. ఈ క్రమంలో మహాలక్ష్మి వల్ల పెరుగుతున్న నియంత్రించేందుకు మెట్రో రైల్లో సీట్ల మాదిరి ఆర్టీసీ బస్సుల్లోనూ సీటింగ్ విధానాన్ని మార్చేస్తుంది. దానివల్ల మధ్యలో ఎక్కువ మంది నిల్చోవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ బస్సులో 25 మంది కంటే ఎక్కువ ప్రయాణికులు అదనంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని చెబుతోంది. అయితే ఈ సీట్ల మార్పింగ్ ప్రక్రియను ముందుగా హైదరాబాద్ లో చేపట్టి ఆ తర్వాత రాష్ట్రం మొత్తం విస్తరిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కాగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి 2 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఆర్టీసీకి ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు 700 కోట్ల దాకా చెల్లించింది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది.